ఇక నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో అన్నదాతలు నాగలి పట్టారు. ఈ ఏడాది కూడా సాగు సీజన్ ప్రారంభాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ విత్తన రాయిలు తమ దందాను ముమ్మరం చేశారు. ప్రభుత్వ నిఘా లోపం, అధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయల నకిలీ విత్తనాలు ఇప్పటికే మార్కెట్లోకి చేరినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో తొలకరి జల్లులు పడుతుండటంతో సాగు సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో నకిలీ విత్తనాల బెడద రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న వంటి పంటల సాగులో నకిలీ విత్తన మాఫియా నకిలీ ప్యాకెట్లను అసలైన బ్రాండెడ్ కవర్లలో ప్యాక్ చేసి రైతులను మోసం చేస్తోంది. దీనివల్ల పెట్టుబడి కోల్పోవడమే కాకుండా పంట దిగుబడి రాక రైతులు తీవ్ర అప్పుల పాలవుతున్నారు. గతంలో నకిలీ విత్తనాలంటే మొలకెత్తిన సాధారణ గింజలు అమ్మేవారు. కానీ ఇప్పుడు ఈ దందా రూపాంతరం చెందింది. మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న ప్రముఖ విత్తన కంపెనీల ఖాళీ సంచులలో నాణ్యత లేని, గడువు ముగిసిన గింజలకు రసాయన రంగులు పూసి ప్యాక్ చేస్తున్నారు. ముఖ్యంగా పత్తి, మిరప, టమాటో, ఇతర కూరగాయల విత్తనాల్లో ఈ మోసాలు తారాస్థాయికి చేరాయన్న ఆరోపణలున్నాయి. ఈ నకిలీ విత్తనాల సరఫరా అంతా అర్ధరాత్రి వేళల్లో జరుగుతోంది. ఎటువంటి బిల్లులు, రవాణా అనుమతులు లేకుండా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, గూడ్స్ వాహనాల్లో వీటిని గ్రామీణ ప్రాంతాలకు చేరవేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లోని పెద్ద డీలర్ల కంటే గ్రామాల్లో ఉండే సబ్ డీలర్లు, చిన్న కిరాణా షాపుల ద్వారానే ఈ నెట్వర్క్ ఎక్కువగా నడుస్తోంది. ప్రధానంగా వ్యవసాయ శాఖ ముందస్తు ప్రణాళికలు లేకపోవడం, విత్తనాలు అందుబాటులో ఉండకపోవడంతో నకిలీ విత్తనాల వ్యాపారులు పేట్రేగిపోతున్నారు. సకాలంలో ప్రభుత్వ విత్తనాల సరఫరా ఉంటే ఇలాంటి పరిస్థితి రాదంటున్నారు రైతులు. మరోపక్క వ్యవసాయ శాఖతో పాటు మార్కెటింగ్, పోలీస్ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా నకిలీ విత్తనాల దందా యథేచ్ఛగా సాగుతోంది. వ్యవసాయ శాఖ ఏటా సాగు సీజన్ ముందు టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నా అవి కేవలం ప్రచారానికే పరిమితమవుతున్నాయి. ఎప్పుడైనా నకిలీ విత్తనాలు పట్టుబడినప్పుడు మాత్రమే హడావిడిగా కేసులు నమోదు చేయటం, నిర్వాహకులపై కఠిన చట్టాలు అమలు కాకపోవడం వల్ల దందా యథేచ్ఛగా సాగుతోంది. దేశంలోనే తొలిసారిగా నకిలీ విత్తనాలు విక్రయించే ముఠాలు, వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు నకిలీ విత్తనాల సరఫరా విషయంలో రైతులకు గ్రామ స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించారు. మరోపక్క సాగు సీజన్ కు ముందే అన్ని శాఖలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేస్తారో అంచనా వేసి దానికి అనుగుణంగా విత్తనాలను సిద్ధం చేసేవారు. దీంతో చాలా వరకు నకిలీ విత్తనాల సరఫరాకు అడ్డుకట్టపడింది. అధికారుల పర్యవేక్షణ, సరిహద్దు నిఘా లోపం, క్షేత్రస్థాయిలో అవగాహన లేకపోవడం, దళారుల అండతో నకిలీ విత్తనాల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. నకిలీ విత్తనాల నియంత్రణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు, ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి.